నేను ఇక్కడ పర్మనెంట్గా ఒక 11 మళ్ళు 6 ఫీట్ల పొడవు 4 ఫీట్ల వెడల్పుతోటి సిమెంట్ తోటి లైట్ వెయిట్ బ్రిక్స్ తోటి నేను తయారు చేసిన. అట్లా తయారు చేయడానికి నాకు 5 సంవత్సరాల కింద నేను తయారు చేసిన. అప్పుడు 25,000 రూపాయలు ఈ మడులు తయారు చేయడానికి ఖర్చు అయింది. ఆ తర్వాత దీని లోపల మట్టి, తర్వాత పశువులేరు, మాగిన పశువులేరు, కొంత వేపపిండి కలిపి వీటిని నింపుకోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరము ఒక 2 సార్ల నేను గొర్రె ఎరువు తీసుకువచ్చి దీంట్లోపట పోస్తూ ఉంటా. ఆ మట్టిని మొత్తం పెళ్ళగించి ఆ మట్టిలో ఈ గొర్రె ఎరువు బాగా కలిసిపోయేటట్టు చేసి దాన్ని మళ్ళీ ఏదైతే అది సారం కోల్పోయిన సారాన్ని నేను మళ్ళీ గొర్రె ఎరువుతోటి నింపుతా. వేరే దీనికిగా రసాయన ఎరువులు అంటూ ఏమీ వేయడం జరగదు. అయితే దీంట్లో ప్రధానంగా నేను ఈ ఆకుకూరలు, కూరగాయలు మొట్టమొదలు పెట్టేవాడిని. అయితే ఇక్కడ కరీంనగర్ పట్టణంలో బాగా కోతుల బెడద ఉండడం మూలంగా నేను కూరగాయలు బంద్ చేసి కేవలము ఆకుకూరలు మాత్రమే పెట్టుకుంటా ఉన్నా. ఈ ఆకుకూరలో ప్రధానంగా ఈ పాలకూర, ఇది పాలకూర ఉన్నది ఇక్కడ ఈ మడిలో. ఈ పాలకూర చాలా మంచిగా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ తోటకూర ఉన్నది. తర్వాత తెల్ల గల్జేరు అని చెప్పి ఆకుకూరలో ఒక రకం తెల్ల గల్జేరు, ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లాగే ఇది మన దొగ్గెల కూర, దీన్ని ముళ్ళ దొగ్గెలు అంటారు. అట్లాగే జుట్టుకు దొగ్గెల కూడా ఆ మడిలో ఉంది. ఇట్లా ఒక 3-4 రకాల తోటకూర, పాలకూర, తర్వాత గంగవాయిల కూర, తర్వాత కొన్ని గోంగూర మొక్కలు, ఇట్లా ఆకులకు సంబంధించినవి ఉన్నాయి. పుదీనా ఉంది. తర్వాత కింద మాకు వసారాలో కొంచెం జాగా ఉన్నది. ఆ వసారా లోపల ఒక 2 మామిడి చెట్లున్నాయి, ఒక 2 సపోటా చెట్లున్నాయి, తర్వాత ఒక జామ చెట్టు ఉన్నది. వాటికి కూడా నేను గొర్రె ఎరువే వేస్తూ ఉంటా, బయట రసాయనాలు ఏం వేయ. ఇకపోతే ఈ ఆకుకూరలకు చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి జనరల్గా. అయితే ఈ చీడపీడలు ఆశించకుండా నేనేం చేస్తూ ఉంటా అంటే వేప నూనెను ఒక 5 ml దాని మూతడంతా కొంచెం నీళ్ళల్లో వేసి దాన్ని బాగా కలిపి ఆ నీళ్లను పైన అంతకుముందు నేను స్ప్రే చేసేటోనే, స్ప్రే కొనుక్కోవచ్చు. అవి ఊపుక ఖరాబ్ అయిపోతున్నాయి, స్ప్రేలు పనిచేస్తలేవు సరిగ్గా. ఇవి వేప నూనెతో కాకుండా ఇంకా కొంచెం అప్పుడప్పుడు ఏం చేస్తున్నా అంటే 1 కిలో అల్లము, 1 కిలో బెల్లం, ఇవి 2 బాగా గ్రైండ్ చేసి కొన్ని దాంట్లో నీళ్లు పోసి ఒక 15 రోజులు ఉంచినట్లయితే అది స్ట్రాంగ్ వీటికి క్రిమి సంహారక మందుగా పనిచేస్తుంది. అప్పుడు దాన్ని కొంచెం అంతా ఒక 10 ml 20 ml 1 లీటర్ 2 లీటర్ల నీళ్ళలో వేసినట్లయితే గొంగళి పురుగులు లాంటి పెద్ద పురుగులు కూడా చచ్చిపోతుంది. అల్లము, తర్వాత బెల్లం 1, ఎల్లిపాయలు, బెల్లము 1, ఈ 2 తీర్ల మనము రసాయనాలు తయారు చేసుకున్నట్లయితే చీడ పురుగుల నుంచి దూరం ఉండొచ్చు. తర్వాత ఇంకా వర్మీ కాంపోస్ట్ ఎరువు కూడా తీసుకువస్తూ ఉంటాను నేను. ఆ వర్మీ కాంపోస్ట్ ఎరువు తీసుకువచ్చి ఒక బకెట్ లోపల నానవేసి ఆ నానిన తర్వాత ఆ నీళ్లు మీది నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొక్కలకు చల్లినట్లయితే ఇమ్మీడియట్గా మనం వెంటనే రోగి కదా వీక్ అయినట్లయితే వెంటనే మనం గ్లూకోజో లేకుంటే బి కాంప్లెక్స్ టానిక్ ఇచ్చినట్లుగా తొందరగా మొక్కకు పోషక పదార్థాలు దొరికి తొందరగా ఎదగడానికి అవకాశం